శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. డివోషనల్ ఆస్ట్రో తెలుగు ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనము ఈ యొక్క ఆగస్టు నెల 3వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు కూడా, అంటే ఈ సోమవారం నుంచి కూడా 9వ తారీఖు వరకు కూడా మనము ఈ వార ఫలాలు తెలుసుకుందాం. ముఖ్యంగా ఇప్పుడు మేషము, వృషభము, మిథునము, కర్కాటకము, ఈ 4 రాశి వారికి ఈ వారంలో రాశి ఫలాలు ఎట్లా ఉన్నాయనేది మనం వివరంగా తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ వారం మేషరాశి వారికి గ్రహస్థితి కాస్త మిశ్రమంగా ఉన్నప్పటికీ కూడా ఎక్కువ భాగం అనుకూల ఫలితాన్ని సూచిస్తోంది. తర్వాత రవి చతుర్థ స్థానమైన కర్కాటకంలో సంచరిస్తున్నందున ఇంటి విషయాల్లో కొంత ఆందోళన, తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ, తర్వాత వాహనాల వినియోగంలో జాగ్రత్త కాస్త అవసరం. గృహ సంబంధిత ఖర్చులు పెరుగుతాయి. తర్వాత మీరు యొక్క పనిచేసే ఉద్యోగ స్థానంలో అధికారులతో కానీ ఇతర ఉద్యోగస్తులతో కానీ కొన్ని వ్యవహారాల్లో కాస్త దూకుడు స్వభావం తగ్గించి, తర్వాత కోపం తగ్గించి సంయమనం అవసరం. ఎందుకంటే అది ఈ వార గ్రహ ప్రభావం వల్ల మీ ఉద్యోగాలు, వ్యాపారాలు వాటిల్లో కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చే సూచన ఉంది. కాబట్టి రెండవది, చంద్రుడు లాభస్థానంలో, తర్వాత ఇతరతర స్థానంలో, ముఖ్యంగా లాభస్థానము, తర్వాత మరి వ్యయస్థానము, తర్వాత రాశిలోను ఈ యొక్క చంద్రుడు 2 రోజులు ఉంటూ ఉంటాడు కాబట్టి, ఆ తర్వాత ద్వితీయంలోనూ ఉంటాడు కాబట్టి, ఆ చంద్రుడు స్థాన మార్పిడి వల్ల స్నేహితుల సహకారము, కొత్త కొత్త పరిచయాలు ఏర్పడటం, కొంత మనశ్శాంతి ఏర్పడటం, కొన్ని సమస్యల నుంచి బయటపడి మనశ్శాంతి ఏర్పడటం, కొన్ని ఆశించిన శుభార్తలు లభించే అవకాశం ఉంది. తర్వాత ముఖ్యంగా కుజుడు ఈ వారమంతా కూడా మరి తృతీయ స్థానమైన కర్కాటకంలో ఉండటం వల్ల కాస్త ధైర్యము, కొన్ని విషయాల్లో ముందుకు వెళ్ళే అవకాశము, శత్రువులపై విజయము, ప్రయత్నాల్లో పురోగతి, చిన్న ప్రయాణాలకు అనుకూలత కనిపిస్తుంది. తర్వాత బుధుడు ఈ యొక్క 3వ తారీఖు నుండి 5వ తారీఖు వరకు తృతీయ స్థానంలో, అంటే స్వక్షేత్రంలో ఉండటం వల్ల వ్యాపార చర్చలు, కమ్యూనికేషన్ ఒప్పందాలు, రచన, విద్యా ప్రచారం వంటి విషయాల్లో మంచి ఫలితాలు లభిస్తాయి. అనంతరం ఇక చతుర్థ స్థానంలోకి ప్రవేశం వల్ల చతుర్థ స్థానంలోకి వెళ్ళిన తర్వాత గృహ విషయాల్లో ఆలోచనలు, ప్రణాళికలు పెరుగుతాయి. అంటే తర్వాత గృహ విషయాలు, అంటే నూతన గృహ ప్రవేశం, నూతన గృహ ఆరంభం కానీ, నూతన గృహ ప్రయత్నాలు కానీ తొందరగా వాటికి సంబంధించి ప్రణాళికలు చేయగలిగిన అవకాశం ఉంటుంది. తర్వాత గురుడు 5వ స్థానంలో ఉండటం వల్ల ఈ వారంలో ఇది ఒక అత్యంత శుభయోగం అనుకోవచ్చు. సంతానము, విద్య, మేధస్సు, గౌరవము, ఆధ్యాత్మిక చింతన, పెట్టుబడులు, కొత్త అవకాశాల్లో మంచి ఫలితాలు పొందే సూచనలు ఉన్నాయి. తర్వాత శుక్రుడు షష్ఠ స్థానమైన కన్యలో ఉండటం వల్ల విలాస ఖర్చులు పెరిగిన, శత్రువులపై ఆధిక్యము,
ఉద్యోగంలో పోటీని అధిగమించే అవకాశం ఉంటుంది. ఆరోగ్య విషయంలో అలసత్వం చూపకూడదు, జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విషయంలో. ఎందుకంటే శుక్రుడు షష్ఠ స్థానంలో ఉన్నాడు, భృగు షట్కం అంటారు దీన్ని. తర్వాత శని ద్వాదశ స్థానమైన మేషరాశి వారికి మీనంలో ఉండటం వల్ల కాస్త ఖర్చులు పెరగడం, నిద్రలో అంతరాయం, తర్వాత విదేశీ ప్రయాణాల మీద ఆసక్తి, ఆలోచన, దూర ప్రాంతాల విషయంలో ఆలోచన పెరగడం అవకాశం, తద్వారా కొంత మానసిక ఒత్తిడి కూడా కనిపించే అవకాశం ఉంది. అనవసర వ్యయాలను తగ్గించడం మంచిది. ఖర్చు విషయంలో కొద్ది జాగ్రత్తగా ఉండాలి. తర్వాత రాహు లాభస్థానంలో ఉండటం వల్ల కొత్త పరిచయాలు ఏర్పడటం, సాంకేతిక రంగము, రాజకీయ లేదా సామాజిక వర్గాల ద్వారా లాభాలు పొందే అవకాశం ఉంది. అంటే ఎవరైతే టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నారో, ఎవరైతే రాజకీయపరమైన ఆలోచన చేస్తున్నారో, లేదా సామాజికం అంటే మనకు సంబంధించిన వాళ్ళు, అంటే మనకు తెలిసిన వాళ్ళు, అంటే దూరం వాళ్ళు, అంటే సమాజం ద్వారా కొంత మేలు పొందే అవకాశం ఉంది. తర్వాత కొన్ని ఇప్పుడు ఇటు రాజకీయ రంగం కానీ, సాంకేతిక రంగం కానీ, సమాజం సంబంధించిన విషయాలు కానీ అటువంటి ఆలోచిస్తున్న వాళ్ళు ఆ దీర్ఘకాల లక్ష్యాలని ఏర్పాటు చేసుకుని వారు ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. తర్వాత కేతు పంచమ స్థానంలో అంటే సింహంలో ఉండడం వల్ల ఆధ్యాత్మిక ఆసక్తి పెరుగుతుంది. అయితే సంతానము, ప్రేమ వ్యవహారాలు, ఊహాజనిత పెట్టుబడుల విషయంలో, ఊహాజనితం అంటే అనుకోని పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది. కాబట్టి ముఖ్యంగా ఈ వారంలో గురుడు మరి రాహు లాభంలోను, మేషరాశి వారికి గురుడు కర్కాటకంలోను అంటే ఉచ్చలో ఉండడంలోను, తర్వాత కుజుడు తృతీయంలోకి మారడం వల్లను ధైర్యం, ప్రయత్నాల విజయము, లాభావకాశాలు, విద్యా మరియు వృత్తి సంబంధ పురోగతి లభిస్తున్నాయి. అదే సమయంలో రవి చతుర్థంలో, శని ద్వాదశంలో ఉండడం వల్ల గృహశాంతి ఉంటుంది. కాస్త ఆరోగ్యము, ఖర్చుల విషయంలో మాత్రం జాగ్రత్త అవసరం. చిన్న అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. దానికి తగ్గట్టుగా మనము ఏదో విధంగా కొంత ఈజీగా. కాబట్టి మొత్తంగా ఈ వారం మేషరాశి వారికి శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ ఇక్కడ కృషి చేసిన పనుల పురోగతి, లాభావకాశాలు, గౌరవప్రాప్తికి అనుకూలమైన వారం అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇక మేషరాశి వారు దక్షిణామూర్తి స్తోత్రం కానీ, దక్షిణామూర్తి పూజలు కానీ చేసుకోవాలి. తర్వాత సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం మంచిది. తర్వాత వృషభ రాశి. ఈ వారం వృషభ రాశి వారికి ఉద్యోగము, ఆదాయము, వ్యక్తిగత అభివృద్ధి విషయంలో మంచి అవకాశాలు లభిస్తున్నాయి. దశమ స్థానంలో రాహు, లాభస్థానంలో శని, తృతీయ స్థానంలో రవి, ఉచ్చగురువు ఉండడం వల్ల శ్రమకు తగిన ఫలితాలు లభించే అవకాశం ఉంది. అయితే వారం మధ్యలో కొద్దిగా ఖర్చులు, మానసిక ఒత్తిడి కలగవచ్చు, కొంత పెరగవచ్చు. తర్వాత ఉద్యోగము, వృత్తి, ఉద్యోగస్తులకు పదవిలో గౌరవం పెరుగుతుంది. అధికారులతో ముఖ్యమైన చర్చలు సానుకూలంగా సాగుతాయి. కొత్త బాధ్యతలు, పదోన్నత అవకాశాలు కనిపిస్తాయి. అంటే ఉన్నత ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. ఉద్యోగంలో కాస్త వాళ్ళ యొక్క స్థాయి పెరిగే అవకాశం ఉంటుంది. తర్వాత దశమ స్థానంలో ఉన్న రాహు వల్ల, రాహు ముఖ్యంగా టెక్నాలజీ విషయంలో మంచి అవకాశాలు ఇస్తాడు. కాబట్టి రాహు వల్ల ఈ టెక్నాలజీ అంటే సాఫ్ట్వేర్ రంగం వాళ్ళు, ఐటీ రంగం వాళ్ళకి విదేశీ అవకాశాలు ద్వారా ప్రయోజనం కలగవచ్చు. విదేశాల్లో ఉద్యోగాలు ప్రయత్నం చేసేటప్పుడు అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఇటువంటి ప్రదేశాల్లో కనుక ప్రయత్నం చేస్తూ ఉంటే అది సానుకూలమైన అవకాశం కనబడుతోంది. అటు సాఫ్ట్వేర్ రంగంలో సానుకూల పరిస్థితి కనబడుతోంది. తర్వాత ఆర్థిక పరిస్థితి కూడా క్రమంగా మెరుగుపడుతుంది. ద్వితీయ స్థానంలోని కుజుడు, బుధుడు వల్ల సంపాదన పెంచే ప్రయత్నాలు లభిస్తాయి. అయితే మాటల వల్ల కొంత వివాదాలు రాకుండా చూసుకోవాలి. అనవసర ఖర్చులని నియంత్రించడం మంచిది. వ్యాపారంలో కొత్త పరిచయాలు వస్తాయి. మనకి అవకాశాలు ఎక్కువగా పెరిగేట్టుగా ఆ పరిచయాల ద్వారా ఉపయోగపడుతుంది. కొత్త ఒప్పందాలు అంటే వ్యాపారంలో మనం కొన్ని డీల్స్ చేసుకోవడం వల్ల లాభదాయకంగా ఉంటాయి. మార్కెటింగు, కమ్యూనికేషన్, ట్రేడింగ్ రంగాల్లో ఉన్నవారికి మంచి పురోగతి కనిపిస్తుంది. ట్రేడింగ్ వాళ్ళకి చాలా మంచి ఉపయోగపడుతుంది. అదేవిధంగా కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. 7-8 తేదీల్లో చంద్రుడు సంచారం వల్ల ఉత్సాహము,
ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వృషభ అంటే ఎందుకంటే వృషభ రాశిలో చంద్రుడి సంచారం ఉంటుంది కాబట్టి 7-8 తారీఖుల్లో ఉత్సాహము ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కుటుంబంలో శుభకార్యాల గురించి చర్చ జరగవచ్చు. ఈ సమయంలో చంద్రుడు ఉచ్చలో ఉంటాడు. అదేవిధంగా ఆరోగ్యం 5-6 తేదీల్లో వ్యయస్థానంలోని చంద్రుడి కారణంగా కొంత నిద్రలేమి అంటే నిద్రపాట కూడా రాత్రిపూట అది 2 రోజులు మాత్రమే. అలసట లేదా అధిక ఆలోచనలు ఉండవచ్చు. విశ్రాంతి ఆహార నియమాలపై శ్రద్ధ వహించాలి ఆ 2 రోజుల పాటు. తర్వాత విద్యార్థులకి పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలకు ఇది అనుకూలమైన వారం. అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ ఇంటర్వ్యూస్లో కానీ అంటే ఈ యొక్క ఇప్పుడు క్యాంపస్ ఇంటర్వ్యూస్ అటువంటి జరుగుతూ ఉంటాయి కదా, వాటికి చాలా అనుకూలంగా అవి ఫలించే అవకాశం కనబడుతోంది. చదువులో మంచి ఏకాగ్రత ఉంటుంది. తర్వాత చిన్న చిన్న ప్రయాణాలు, ఉద్యోగ లేదా వ్యాపార సంబంధిత పర్యటనలు, ఎవరైనా ఉద్యోగాలకు సంబంధించి పర్యటన చేద్దామనుకున్నా, టూర్ వెళదామనుకున్నా కూడా, లేకపోతే చిన్న చిన్న ప్రయాణాలు చక్కగా అనుకూలిస్తాయి. 3-4 తేదీల్లో మీకు ఎవరైతే ముందు మిత్రులు ఉన్నారో వారి ముందు మీకు ఎటువంటి సహకారం చేయకపోయినా కూడా ఈ యొక్క 3-4 తేదీల్లో మిత్రుల ద్వారా మీరు కొంత లాభం పొందే అవకాశం ఉంది. వాళ్ళందరూ వాళ్ళు మీకు సహకారం ఇచ్చే అవకాశం ఉంది. మీ వ్యాపార ఉద్యోగ వ్యాపారాల్లో, మీ ఆర్థిక విషయాల్లో కానీ, మీ కుటుంబ విషయాల్లో కానీ మిత్రులు సహకారం చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా వృషభ రాశి వారికి 3వ తారీఖు, 4వ తారీఖు, 7వ తారీఖు, 8వ తారీఖు అనుకూలమైన రోజులు. రంగులు తెలుపు, లేత ఆకుపచ్చ. తెలుపు కానీ లేత ఆకుపచ్చ కానీ ఎక్కువ ఈ వారం వాడితే మంచిది. వాటి విషయంలో కానీ ధరించే దుస్తుల విషయంలో కానీ. శుభ సంఖ్య 6. తర్వాత ఈ పరిహారాలు ముఖ్యంగా ఓం శుక్రాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే ఈ వారం మొత్తం కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా శనివారం శనీశ్వరుడికి అంటే శనిదేవుడికి నల్ల నువ్వులతో దీపం వెలిగించడం, గురువారం మహావిష్ణువు పూజ చేయడం వల్ల ఉద్యోగ, ఆర్థిక, కుటుంబ విషయాల్లో మరింత శుభ ఫలితాలు కలుగుతాయి. ఏదైతే శుభ ఫలితాలు ఉన్నాయనుకున్నామో అవన్నీ కూడా ఆచరణలో మనకి ఉపయోగపడటానికి అవకాశం ఉంది. తర్వాత ఇక మిథున రాశి వారు. మిథున రాశి వారికి గ్రహస్థితి కొద్దిగా మిశ్రమంగా ఉన్నప్పటికీ కూడా వారాంతానికి అనుకూలతలు క్రమంగా పెరుగుతాయి. వారాంతంలో అంటే వారం చివరిలో అనుకూలంగా కొన్ని అనుకూలమైన పరిస్థితులు వస్తాయి. ముఖ్యంగా కుజుడు వారి యొక్క రాశిలో ప్రవేశించడం అంటే ఉండడం, బుధుడు ద్వితీయంలోకి మారడం వల్ల ధైర్యము, ఆత్మవిశ్వాసం, మాట తీరు, ఆర్థిక వ్యవహారాల్లో మార్పులు కనిపిస్తాయి. తర్వాత ఉద్యోగం, వృత్తి విషయంలో వారం ప్రారంభంలో కొంత మరి పనిభారం ఉండొచ్చు. వారం ప్రారంభంలో అంటే 3-4 తారీఖుల్లో పనిభారం ఉన్నా కూడా దశమ స్థానంలో శని వల్ల బాధ్యత పెరిగినా ఆ శని క్రమశిక్షణకి ముఖ్యమైన ప్రాధాన్యం ఇస్తాడు కాబట్టి క్రమశిక్షణతో పనిచేస్తే అధికారుల ప్రశంసలు పొందే అవకాశం ఉంది. 3-4 తేదీల్లో చంద్రుడు దశమ స్థానంలో సంచరించడం వల్ల ఉద్యోగ సంబంధిత మంచి వార్తలు, సమావేశాలు, కొత్త అవకాశాలు లభించవచ్చు. తర్వాత ఈ యొక్క రవి, గురువు మిథున రాశి వారికి ద్వితీయ స్థానంలో అంటే కర్కాటకంలో ఉండడం వల్ల కర్కాటకము ఆ రవి గురులిద్దరికీ కూడా మిత్రస్థానం అవడం వల్ల, గురువు ఉచ్చస్థానం అవడం వల్ల ఆదాయం మెరుగుపడే సూచనలు ఉన్నాయి. ధనకారకుడైన గురుడు ఉచ్చులో ఉంటాడు, ద్వితీయంలో ఉంటాడు కాబట్టి ఆదాయం పెరుగుపడే అవకాశం ఉంది. వ్యాపార వాళ్ళకి ఎక్కడైనా సరే మీకు ధనం రావాలి అంటే నిలిచిపోయిన ధనము చేతికి రావడం, కుటుంబ అవసరాల కోసం ఖర్చులు మరి కొద్దిగా పెరగడం, అంటే డబ్బు వస్తే సహజంగా మనం ఖర్చుకు పెడతాం. అయితే గురువు ద్వితీయంలో ఉన్నాడు కాబట్టి మంచి ఖర్చులే ఇప్పిస్తాడు. అంటే ఏదైనా సరే పూజలు, వ్యవహారాలు, మన ఇంట్లో ఏదైనా శుభకార్యాలు జరగడం కానీ ఇటువంటి వాటికి ఆది వెలుగుతాడు కాబట్టి ఖర్చులు కొద్దిగా ఉంటాయి, ఖర్చులు ఉంటాయి. తర్వాత 6-7-8 తేదీల్లో బుధుడు ద్వితీయంలోకి రావడంతో వ్యాపార చర్చలు, ఒప్పందాలు, ఆర్థిక నిర్ణయాలకి అనుకూల సమయం. ఏదైనా ఆర్థికపరమైన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇది అనుకూల సమయం. వ్యాపార సంబంధించిన చర్చలు అంటే ఎక్స్పాన్షన్ ఆఫ్ బిజినెస్ అంటే బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం చర్చలు చేస్తూ ఉంటారు, డీలింగ్స్ చేసుకుంటూ ఉంటారు. ఇటువంటి వాటికి చాలా అనుకూలమైన సమయం.
తర్వాత కుజుడు, ఈ యొక్క కుజుడు వల్ల ముఖ్యంగా కొత్త కార్యక్రమం ప్రారంభించిన ధైర్యం పెరుగుతుంది. మార్కెటింగు, కమ్యూనికేషను, సేల్స్ రంగాల్లో ఉన్నవారికి మంచి పురోగతి కనిపిస్తుంది. అయితే కొద్దిగా సేల్స్ రంగాల వాళ్ళు కానీ, మార్కెటింగ్ రంగాల వాళ్ళు కానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా ఆలోచించి ముందుకు వెళ్ళడం మంచిది. కుటుంబ సభ్యులతో సఖ్యత పెరుగుతుంది. తర్వాత ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు జరిగే అవకాశము ఉంది. మాటల్లో మృదుత్వం పాటిస్తే చిన్న చిన్న అపార్థాలు నివారించవచ్చు. అంటే కొన్ని మాటల్లో ఆచితూచి మాట్లాడాలని సూచన జరుగుతుంది. తర్వాత విద్యార్థులకి చాలా అనుకూలమైన సమయం, ఏకాగ్రత పెరుగుతుంది. ద్వితీయ స్థానంలో రవి మరి గురువు ఉండడం వల్ల పోటీ పరీక్షలు సిద్ధమవుతున్న వారికి గురువు అనుగ్రహంతో మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. తర్వాత వారం ప్రారంభంలో అలసట, నిద్రలేమి, తలనొప్పి వంటి కొన్ని చిన్న ఇబ్బందులు ఉండవచ్చు. కానీ వారాంతానికి ఆరోగ్యం మెరుగుపడుతుంది. అంటే 4వ తారీఖు నుంచి అంటే ఇదేమీ కూడా సూచన కొంత చిన్న మనకి ఎప్పుడు కూడా ఏదో ఒకటి జలుబు అంటుంది, జలుబు వస్తుంది, లేకపోతే ఒక జ్వరం వస్తుంది, లేకపోతే ఒక్కోసారి ఏదో ఇండైజెషన్ వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. అవన్నీ చిన్న ఇబ్బందులే. అనారోగ్యం అంటే అదే పెద్ద ఇబ్బందులు అనుకోక్కర్లేదు. ఆహార నియమాలు పాటిస్తే ఈ జీర్ణ సంబంధించిన విషయాలు అవన్నీ కూడా తగ్గిపోతాయి, ప్రాబ్లం ఉండదు. తర్వాత 3, 4 తేదీల్లో ఉద్యోగ వ్యాపార సంబంధిత ప్రయాణాలు అనుకూలిస్తాయి. 5, 6 తేదీల్లో మిత్రుల ద్వారా ప్రయోజనాలకే అవకాశం ఉంది, శుభ సూచనలు. తర్వాత శుభదినాలు 3, 4, 7, 8, శుభరంగు ఆకుపచ్చ, శుభ సంఖ్య 5. ముఖ్యంగా పరిహారాలు శ్రీ మహావిష్ణువుకి లేదా ఈ బుధవారం నాడు గణపతికి పూజ చేయండి. ఏ గుళ్ళో అయినా సరే గణపతికి అర్చన చేయించుకోండి. తర్వాత ముఖ్యంగా ఓం బుధాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం చేయండి. తర్వాత పచ్చవెసలు లేదా ఆకుకూరలు దానం చేయడం శుభప్రదంగా ఉంటుంది. పచ్చవెసలు తర్వాత ఆకుకూరలు దానం చేయడం శుభప్రదంగా ఉంటుంది. తర్వాత ఈ వారము తర్వాత నెక్స్ట్ కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి గ్రహస్థితి బలంగా ఉంది. ముఖ్యంగా రాశిలో రవి, ఉచ్చస్థితిలో గురువు ఉండడం వల్ల ఆత్మవిశ్వాసము, గౌరవము, తర్వాత అభివృద్ధి అవకాశాలు పెరుగుతాయి. అయితే రాహు కారణంగా కొన్ని విషయాల్లో అప్రమత్తంగా ఉండడం మంచిది. ఎందుకంటే కర్కాటక రాశి వారికి రాహు కరెక్ట్గా అష్టమంలో ఉంటాడు. అందువల్ల అప్రమత్తంగా ఉండడం అవసరం కొన్ని విషయాల్లో. రాహు ఏం చేస్తాడంటే ల్యూర్ చేస్తాడు. ల్యూర్ అంటే కొన్ని విషయాల్లో మిమ్మల్ని ఆశ పెట్టి తప్పుడు వ్యవహారాలు చేస్తాడు. ఉద్యోగాల్లో కానీ, ఉద్యోగాల్లో పెద్ద ఏ ప్రాబ్లం ఉండదు. ఈ ట్రేడింగ్లో కానీ, వ్యాపారాల్లో కానీ మిమ్మల్ని ఇంత లాభం వచ్చేస్తుంది, అంత లాభం వచ్చేస్తుందని చెప్పేసి ఎవరి ద్వారా చెప్పించేసి దాంట్లో తప్పడడుగు వేసే అవకాశం ఉంది. ఈ వారం అంతా కూడా రాహు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అందుకని అటువంటి ఆశలకు పోకూడదు ఎక్కువగా. అది నిజమా కాదా, ఇప్పుడు మనకి ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది, 14% వస్తుంది, 15% వస్తుంది, 16% వస్తుందని చెప్తారు వాళ్ళు. మిమ్మల్ని ఇంత పెట్టుబడి పెట్టండి అంటారు. కానీ అదంతా కూడా కొంత బూటకు పోవచ్చు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టచ్చు. ఎవడో మీకు లాటరీలు వచ్చాయి అని చెప్పచ్చు. ఆ లాటరీలో మీరు ఇంత వచ్చేస్తుందని చెప్పేసి మీరు పెట్టువాడు ఇంత కట్టండి అంటాడు. ఇటువంటి చాలా జరుగుతాయి, సైబర్ క్రైమ్స్ జరుగుతున్నాయి. అటువంటి అవకాశం కనబడుతోంది. తర్వాత ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభించే అవకాశం ఉంది. 5, 6 తేదీల్లో చంద్రుడు దశమ స్థానంలో సంచరించడం వల్ల అధికారులతో సమావేశాలు, పదోన్నతి అవకాశాలు, ఇంక్రిమెంట్స్ లేకపోతే ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు, కొత్త బాధ్యతలు కూడా వచ్చే సూచనలు అవకాశం ఉన్నాయి. ఉద్యోగ మార్పు ప్రయత్నాలు కూడా అనుకూలించవచ్చు. తర్వాత అంటే ఉద్యోగాల్లో ఎవరైతే మార్పు చేద్దాం అనుకుంటారో వాళ్ళకి అవకాశమే. ఆదాయం నిలకడగా ఉంటుంది, మామూలుగా ఉంటుంది. గురుగ్రహం అనుగ్రహంతో కొంత ధనలాభాల అవకాశం ఉంటుంది. అయితే రాహు అష్టమంలో ఉండడం వల్ల ఇంతకుముందు చెప్పాను నేను మీకు, రిస్క్ పెట్టుబడులు కానీ అప్పులు లేదా అనవసర ఖర్చు విషయంలో జాగ్రత్త అవసరం. ఊరికి అప్పులు చేయడం ఏమి చేయడం అవసరం చేయకూడదు. తర్వాత వ్యాపారస్తులు కొత్త పరిచయాలు, విస్తరణ అవకాశాలు కనిపిస్తాయి. తర్వాత 3, 4 తేదీల్లో భాగ్యస్థానంలోని చంద్రుడు ప్రయాణాలు, ఒప్పందాలు, కొత్త కస్టమర్ల ద్వారా లాభాన్ని కలిగించవచ్చు. కొత్త కస్టమర్లు వచ్చి మీకు లాభాలు కూడా రావడానికి అవకాశం ఉంది. ఇంట్లో శుభవాతావరణం ఉంటుంది, కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. తర్వాత బుధుడు ఆ కర్కాటక రాశిలోకి వచ్చిన తర్వాత 6, 8 తేదీల్లో సంభాషణ సాఫీగా సాగి
అపార్థాలు తొలగే అవకాశం ఉంది. ఎందుకంటే వాక్ సంబంధించిన దోషాలు వాటికి బుధుడు తొందరగా వాక్ సంబంధ దోషాలు పోగొడతాడు. వాక్ సంబంధ విషయాల్లో పురోగతి కనిపిస్తుంది అన్నమాట. మాటల ద్వారా మనకి సమస్యను సాల్వ్ చేసుకునే అవకాశం కనిపిస్తుంది. తర్వాత విద్యార్థులకు చదువులో మంచి ఏకాగ్రత ఉంటుంది. ఉన్నత విద్యా పోటీ పరీక్షలు సిద్ధమవుతున్న వారికి అనుకూలమైన సమయం. సాధారణంగా ఆరోగ్యం బాగానే ఉంటుంది. అయితే అష్టమరాహు కారణంగా జీర్ణ సంబంధించిన సమస్యలు, అలసట లేదా చిన్న చిన్న గాయాల విషయంలో నిర్లక్ష్యం చేయకండి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. అష్టమంలో రాహు ఉండడంలో కాస్త ప్రయాణంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. ప్రయాణాలు తర్వాత అలసట, తర్వాత జీర్ణ సంబంధమైన సమస్యలు అని అవి కూడా ఉండడానికి అవకాశం ఉంది. తర్వాత భాగ్యస్థాన చంద్రుడు అంటే 3-4 తేదీల్లో ధార్మిక యాత్రలు అంటే పుణ్యస్థలాలకి యాత్రలు చేసే అవకాశం కనబడుతుంది. 3-4 తేదీల్లో అంటే శుభ ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపార ప్రయాణాలు కూడా ఫలిస్తాయి. ముఖ్యంగా శుభదినాలు 3, 4, 5, 6 తారీఖులు. శుభ రంగు తెలుపు లేదా లేత పసుపు. ఈ శుభదినాల్లో ముఖ్యంగా తెలుపు లేదా లేత పసుపు వాడటం మంచిది దుస్తుల విషయంలో. తర్వాత శుభ సంఖ్య 2. పరిహారము ముఖ్యంగా ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రం జపం చేయడం కానీ, ఓం బృహస్పతయే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం వారంలో మంచిది. తర్వాత శనగలు లేదా పసుపు వస్తువులు దానం చేయడం అంటే మామిడి పళ్ళు లేకపోతే మరి శనగలు ఇట్లాంటివి దానం చేయడం. దక్షిణామూర్తి లేదా మహావిష్ణువు దర్శించడం మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. శుభం. తర్వాత మనము కర్కాటక రాశి, సింహము, కన్య, తుల, వృశ్చికము మిగతా రాశుల విషయాలు తెలుసుకుందాం. ఇంకొక వీడియోలో ఈ రాశి ఫలితాలు మీకు కనబడతాయి. ఈ రాశి ఫలితాలు ఇవన్నీ కూడా మీకు రావడానికి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డివోషనల్ ఆస్ట్రో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, తర్వాత వీడియో షేర్ చేయండి. అందరికీ అందుతాయి. స్వస్తి.